కంచెలు వేస్తున్నావు బిడ్డ, ఖబర్దార్. నీ గురువు గారు ఆంధ్ర నుంచి తెలంగాణకి సీఎం అయి వస్తున్నాడంటే ప్లకార్డులు వేసి ప్రచారం చేస్తూ స్వాగతం పలుకుతున్నావు. అంటే నువ్వు ఒకరికి తొత్తుగా పనిచేయడానికి అధికారంలోకి వచ్చినవా, లేకపోతే ప్రజల సమస్యలు తీర్చడానికి కోసం వచ్చినవా? మా విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నావు. ఖబర్దార్ బిడ్డ. అధికారం దించాలన్నా, అధికారాన్ని ఎక్కించాలన్నా ఒక విద్యార్థి ఏ రకంగా పుంజుకుంటే నువ్వు అధికారంలోకి వస్తావు, అధికారంలో నుంచి దిగబడతావు అనేది నువ్వు గుర్తు చేసుకొని ఇకనైనా ప్రజాస్వామ్యంలో ప్రజల పాలన జరుగుతుంది ఈ తెలంగాణలో అని చెప్పేసి ప్రజల యొక్క మన్ననలు పొంది నువ్వు రాజ్యాధికారంలోకి వచ్చావు. కానీ ఇక నుండి నువ్వు ఆ ధోరణి మార్చుకోకుండా అదే నియంత్రణలాగానో లేకపోతే ఒక తొత్తులాగానో పనిచేసినట్టయితే నిన్ను కూడా రాజ్యాధికారంలో నుంచి, రాజ్యంలో నుంచి వెలివేసే ప్రయత్నం మా విద్యార్థులు చేపడతారని నువ్వు మెగా డిఎస్సిని ప్రకటిస్తానని చెప్పావు. ప్రకటించాలి. 13,000 పోస్టులు కాదు, టీఆర్టీ ప్రకారం 25,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాబట్టి 25,000 పోస్టులతోటి మెగా డిఎస్సిని ఏర్పాటు చేయాలి. అలాగే ఇంకో 2 నెలలు మాకు అవకాశం ఇవ్వాలి అనే నిరుద్యోగుల పక్షాన మేము డిమాండ్ చేస్తూ థ్యాంక్ యూ.